నా పేరు శశిధర్. ఫస్ట్ టైం నేను కదలి మిట్కో గురించి నాకు మొదటగా తెలీదు. కాకపోతే ఆమె అమరురాయలైన తర్వాత ఆరాధిస్తే మిట్కో కథలు ఒక పీడిఎఫ్ ఫైల్ దొరికింది. పీడిఎఫ్ ఫైల్లో ఉన్న అన్ని కథలు చదివిన తర్వాత నన్ను బాగా ప్రభావితం చేసిన కథ ప్రవాహం. కథ మొదటి లైన్లోనే నన్ను ఒక రీతిలో ఒక దగ్గర కూర్చోబెట్టి పక్కన ఎవరో ఒక స్నేహితురాలు చెప్తున్నట్టు అని నాకు అనిపించింది. కథలో టెక్నిక్ అయితే చాలా నచ్చింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఎలా అక్కడ జరుగుతుందో చెప్పింది. తర్వాత నేను ఇంతకుముందు చదివిన నవల్లో స్త్రీ విముక్తి గురించి నేను ఇంకో విధంగా ఆలోచించుకున్నాను, ఇంకో విధంగా నేను చదివాను. కానీ మొదటిసారి మిట్కో కథలు చదివిన తర్వాత స్త్రీ విముక్తి ఇంకో దగ్గర నుంచి నాకు అర్థమైంది. అది ఈ విధంగా అది రాజకీయంగా అయినా కానీ ఎక్కడి నుంచి స్త్రీ మొదట విముక్తి పొందింది, ఎక్కడి నుంచి వాళ్ళు అంటే ఒక ప్రేమ అనే వ్యవహారం నుంచే కాకుండా అందులో నుంచి ఎలా ఒక వ్యక్తిని అర్థం చేసుకొని దండకార్యంలో అయినా కానీ ఎలా వాళ్ళు ప్రభావితం అయ్యారో, ఎక్కడి నుంచి ఆ శ్రమ ఫలితం, ఎక్కడి నుంచి వాళ్ళు అర్థం చేసుకొని విముక్తి పొందారో మిట్కో కథల్లో ప్రవాహం చెప్పింది. దాంట్లో ఇంకా సామాజికంగా ఒక స్త్రీ ఏమీ తెలియని ఒక ఇంట్లో ఉండి అక్కడ పరిసరాలను అర్థం చేసుకొని అక్కడి నుంచి రాజకీయంగా ఎలా ఎదిగింది, అంటే ఏమీ తెలియని ఒక స్త్రీకి అన్నీ నేర్పించి అసలు నేను రాజకీయాలు మాట్లాడగలనా అని ఒక క్వశ్చన్ తనకు తానే వేసుకొని అన్నీ నేర్చుకొని తర్వాత మళ్ళీ ఆ రాజకీయాల నుంచి ఎలా బయటికి రావాలి అనేది కాకుండా ప్రవాహంలో వరలక్ష్మి శోభగా మారడాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ కథ అర్థమవుతుంది. అంటే వరలక్ష్మిగా ఉన్నప్పుడు ఆవిడ పడ్డ బాధ కానీ శోభగా మారిన తర్వాత ఆమె ఆలోచించిన విషయాలైనా కానీ ఎక్కువగా ప్రభావితం చేశాయి. థ్యాంక్ యూ.